ఈ వీడియోలో మనం ప్రభాస్ అన్న రీసెంట్ మూవీ ఏదైతే మారుతి గారితో తీస్తున్నారో ఆ మూవీకి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ అయితే రిలీజ్ అయిందనమాట. మూవీ టైటిల్ వచ్చేసి ముందు అనుకున్నట్టు రాజా డూప్లెక్స్ రాజా సూపర్ డీలక్స్ కాదు, రాజా సాబ్ అనే మూవీ టైటిల్ అయితే ఈయన ఎంచుకున్నట్టున్నారు. ఇంకా మూవీ విషయానికి వచ్చేసి కాస్టింగ్ అంతా అనౌన్స్ చేశారు ఈ మూవీ పోస్టర్ ద్వారా. మన ఎస్ఎస్ తమన్ అయితే దీనికి అయితే మ్యూజిక్ అందించారు. రీసెంట్గా బ్లాక్ బస్టర్ అందించిన గుంటూరుకి అయితే ఆయన మ్యూజిక్ అందించారు. సేమ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ మన ప్రభాస్ అన్నకు కూడా అందిపోతున్నారు అనమాట. అందరు ట్రోల్ చేస్తున్నారు. డైనోసార్ లాంటి రోల్స్ చేసిన ఆయన ప్రభాస్ ఇలాంటి ఒక కామెడీ మూవీకి ఒప్పుకోవడం ఏంది అనేది. కామెడీ మూవీ ఎందుకు అంటున్నానంటే, మీరు టైటిల్ను చూస్తే టైటిల్ ఒక టెస్ట్ ఫార్మాట్ చూస్తే ఒక మంచి కామెడీ మూవీ టైటిల్ లాగే ఉందన్నమాట, రాజాసాబ్ అనమాట. అండ్ ఈ మూవీలో మీకు తెలియని విషయం ఏమందో తెలుసా, ఈ మూవీలో ప్రభాస్ గారికి ఒక దయ్యం పడుతుందనరా. ఆ దయ్యం పట్టిన ఆయన ఎలా కామెడీ చేశారనేదే ఈ మూవీ ఉండబోతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ మూవీ ఒక ప్రేమ కథా చిత్రం లాంటి కామెడీ హర్రర్ మూవీ లాగా ఈ మూవీని అయితే చిత్రీకరించబోతున్నారనేది అయితే తెలుస్తుంది. అందుకనే తమన్ గారిని మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకున్నారంట. ఇంకా హీరోయిన్ వగేరా విలన్ క్యారెక్టర్స్ ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది, ఇంకా చేయలేదు మన మారుతి అన్న. ఫస్ట్ మారుతి ప్రభాస్ ఫిలిం అనగానే మారుతి గారికి అయితే కామెంట్స్ వచ్చాయంట, ఈయనతో ఏంది ప్రభాస్ అన్న డైరెక్టరు, ఆ మూవీ ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని అయితే ఆయన తిట్టారంట. బట్ ఆయన అదైతే సీరియస్గా పెట్టుకొని స్క్రిప్ట్ అయితే రెడీ చేసుకున్నారు. మన ప్రభాస్ అన్నతో అయితే మూవీ చేయడానికి అయితే ఆయన ఎంతో ఎంతో ఎంతూసియాజంగా వెయిట్ చేస్తున్నారు అనేది అయితే తెలుస్తూ ఉంది. ఇక ఆ మూవీకి విషయానికి వచ్చేసేసి ప్రభాస్ అన్న కట్అవుట్ చూసుకుంటే ప్రభాస్ ఒక పంచతోటి లుంగితోటి అయితే మాస్ లుక్ తోటి మూవీతో ఉన్నారనమాట. దీని మీద కూడా ట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదంతా గ్రాఫిక్స్, ప్రభాస్ అన్న బొమ్మ తీసుకొచ్చి వేరే అతనికి పెట్టారు అనే. ప్రభాస్ అన్న కట్అవుట్ గురించి మాట్లాడే వాళ్ళందరికీ కూడా ట్రోల్ చేసే వాళ్ళందరూ కూడా వివిధ కంపారిజన్స్ చేస్తున్నారు అనమాట. సో అవేంటివి అని చూస్తే ముందుగా బ్రహ్మానందం ఇలాంటి ఒక లుంగి వేసుకుని చాలా కామెడీ సీన్స్ చేస్తారు. బ్రహ్మానందం గారి మా బ్రహ్మి గారి పోస్టరే ప్రభాస్ అన్న కట్అవుట్కి మ్యాచ్ చేశారు, కాపీ కొట్టారని కొంతమంది అంటుంటే, కొంతమంది ఆ పోస్టర్ కంప్లీట్గా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ యూజ్ చేసి చేశారు, అక్కడ ప్రభాసే లేడు అని అంటున్నారు అనమాట. ఏది ఏమైనప్పటికీ టైటిల్ తగ్గ పోస్టరే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాజాసాబ్ లాంటి టైటిల్ యాడ్ చేశారంటే కింగ్ అంటే ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండే క్యారెక్టరైజేషన్ ఉండొచ్చు. అండ్ కామెడీ మూవీ కదా, సో ఎప్పుడు యాక్టివ్గా ఉన్నట్టు చూపిస్తారు. అండ్ ఊర మాస్ క్యారెక్టర్ అయితే ఈ మూవీలో ఉండబోదు. బట్ క్లాసిక్ వింటేజ్ ప్రభాస్ని అయితే మనమైతే చూడబోతున్నాం అంటే డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి ప్రభాస్ని అయితే ఈ మూవీలో మనం చూడబోతున్నాం. అండ్ మోర్ ఓవర్ ఈ మూవీ మీద ఈ మూవీకి సంతోషకరమైన విషయం ఏంటంటే మారుతి గారి డైరెక్షన్ అనమాట. యాజ్ సూన్ యాజ్ ఇదైతే కంప్లీట్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ కోసం దసరాకి ఈ మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీకి ఇంకొక అదృష్టకరమైన విషయం ఏంటంటే ప్రభాస్ గారి యాక్టింగ్ని మనం చూడబోతున్నాం. ఇంతవరకు ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు, ప్రభాస్ గారి యాక్టింగ్ అయితే మనం మిస్ అయిపోతున్నాము. బట్ ఈ మూవీలో ప్రభాస్ గారి యాక్టింగ్ని, వింటేజ్ ప్రభాస్ని మన ముందుకైతే తీసుకురాబోతున్నారు మారుతి గారు. ఎందుకురా మన ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసుకొని ఇలాంటి మూవీస్ అవసరమా అంటే అవసరమే. ఎప్పుడు కూడా మాస్ ఆడియన్స్ని పట్టించుకొని ఫ్యాన్స్ని పట్టించుకొని మూవీస్ తీస్తూ పోతే ఫ్యామిలీ ఆడియన్స్కి దూరం అయిపోతారు మన ప్రభాస్ గారు అనమాట. సో ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ మనకు ముఖ్యమే, యంగ్స్టర్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఓల్డ్ పీపుల్ అందరూ కూడా ప్రభాస్ అన్నది ముఖ్యమే. సో వాళ్ళ కోసమే ఇలాంటి మూవీస్ని అయితే తీసుకుంటున్నారు. అంటే ఈ మూవీ ఒక బ్రేక్ లాగా మనకు వస్తుంది. ఏదైతే ఏముంది, మనమైతే మూవీ కోసం వెయిట్ చేద్దాం అనమాట.